నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా రాముడు చుట్టూరా తిరుగుతుంది. అలా తిరగక తప్పని అనివార్య పరిస్థితిని బీజేపీ కల్పించింది. నిన్న మొన్నటి వరకు రాముడిని తగ్గించేందుకు ప్రయత్నించిన వారంతా ఇప్పుడు రామభజన చేస్తున్నారు. రాముడి అందరి వాడని అంటున్నారు. అదే సమయంలో రాముడితో రాజకీయం చేయవద్దని అంటున్నారు. పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైతేనే రాముడిపై చర్చ జరుగుతుంది. బీజేపీ కోరుకున్నదే జరుగుతుంది. రాముడు చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో శ్రీరాముడు కీలక పాత్ర పోషించడం విశేషం. అయోధ్యలో రామాలయం ప్రారంభం కావడాన్ని బీజేపీ తమ ఘన విజయంగా ప్రచారం చేసుకుంటుంది. రామాలయ ఉద్యమంలో బీజేపీ మొదటి నుంచి చురుకైన పాత్ర పోషించడంతో దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా బీజేపీకి లభించినట్లయింది. ఈ అంశంతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు కమలదళం ప్రయత్నిస్తుంది. ఇది ఇతర పార్టీలకు ఇబ్బందికరంగానే మారింది. దాంతో అవి కూడా సాఫ్ట్ హిందుత్వ దిశగా మల్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో పార్టీ ఏదైనా సరే నాయకులంతా రామనామ జపం చేస్తున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే శ్రీరాముడి పట్ల, హిందుత్వ పట్ల ఆ పార్టీ సాఫ్ట్ లైన్ తీసుకుంటుంది. తమ పోరాటం శ్రీరాముడితో కాదని బీజేపీతో మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీరాముడి అంశంతో బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ అంటుంది. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ శ్రీరాముడికి వ్యతిరేకం కాదని అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. రాముడికి మొక్కుదాం, తప్పులేదు, కానీ బీజేపీని మాత్రం తొక్కేద్దామంటూ కేటీఆర్ అంటున్నారు. బీజేపీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిందంటూ విమర్శించారు. తొక్కుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం, తప్పులేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ, ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి, వాటిని తినేతందుకు. ఆయనతో బల్లి వస్తుంది. ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా, 5-6. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోషం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు వెంబడ బల్లి ఉరుకుతుంటుంది. మనం కొడతా ఉంటాం, బల్లి పోవాలి చూసుకొని కొడుతుంటాం. ఆయనతో బల్లి ఏం చేస్తుంది, పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం, దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ నాయకులు ఈ ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరాటంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో శ్రీరాముడిపై భక్తిని చాటుకుంటున్నారు. బీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో సాఫ్ట్ హిందుత్వాన్ని అనుసరించడం పట్ల పెద్ద వ్యూహమే ఉంది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హిందుత్వపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అప్పట్లో కరీంనగర్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ హిందుత్వం కానీ అని వ్యాఖ్యానించారు. ఆ డైలాగులే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. కేసీఆర్ వ్యాఖ్యలు హిందువులపై పెద్ద ప్రభావమే కనబరిచాయి. అక్కడి బండి సంజయ్ విజయాన్ని సాధించారు. పొరపాటున నోరు జారితే ఏం జరుగుతుందో బీఆర్ఎస్ కు బాగా అనుభవంలోకి వచ్చింది. అందుకే ఈ దఫా అది రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనే నినాదంతో ముందుకెళ్తుంది.
అయితే ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ సాఫ్ట్ హిందుత్వను అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాము చేసిన వ్యాఖ్యలు సృష్టించిన ఇబ్బందికర పరిస్థితులను సరిదిద్దుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇటీవల జై శ్రీరామ్ నినాదంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను తుఫాన్ సృష్టించాయి. మల్కజ్గిరి నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో కేటీఆర్ మాట్లాడుతూ జై శ్రీరామ్ నినాదం చేయడం అన్నం పెట్టదు, ఉద్యోగం ఇవ్వదు అంటూ చెప్పారు. ఇది రాజకీయంగా అది బీజేపీకి ఓ పెద్ద ఆయుధంగా మారింది. కేటీఆర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరిచేవిగా ఉన్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ నేత శశిధర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మతం, దేవుడు లాంటి సున్నిత అంశాలు చేసే వ్యాఖ్యలు ఎంతటి ప్రమాదాన్ని తీసుకువస్తాయో బీఆర్ఎస్ నేతలకు బాగా అర్థమైంది. అందుకే బీఆర్ఎస్ ఇప్పుడు సాఫ్ట్ హిందుత్వ భావనతో ముందుకెళ్తుందనేందుకు ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాముడి పేరుతో జరుగుతున్న హంగామాను గుడ్ల అప్పగించి చూడటం మినహా మరేమీ చేయలేకపోతుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడం ఇప్పటికే ఆ పార్టీకి ఓ పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేందుకు ఆ పార్టీకి ధైర్యం చాలడం లేదు. కాంగ్రెస్ కూడా సాఫ్ట్ హిందుత్వ దిశగానే వెళ్తుంది. అదే సమయంలో మైనార్టీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాఫ్ట్ హిందుత్వ మార్గాన్ని అనుసరించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నో ఆలయాలను దర్శించారు, ఎన్నో పూజలు కూడా చేశారు. అవేవి ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం అందించలేదు. దాంతో తిరిగి అది తన పాత పాటని పట్టింది. ముస్లిం సంతృప్తికరణ వాదాన్ని ఆశ్రయించింది. కాకపోతే శ్రీరాముడికి వ్యతిరేకంగా వెళ్లడాన్ని మాత్రం మానేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం రామనామ జపం చేయక తప్పని పరిస్థితిని బీజేపీ కల్పించింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామ పండుగ మనమందరం భద్రాచలం వెళ్లొస్తామని గుర్తు చేశారు. రాముడి పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. అంతేకాదు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి మనసులో ఉండాలి, బీజేపీ అనుకుంటున్నట్లుగా పోలింగ్ బూత్లలో కాదు అంటూ సెక్యులర్ భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ ను గెలిపించాలి అనే నినాదం ఇచ్చారు. వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు. కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు. గుట్టకు పోయి మనం మొక్కు తీర్చుకుంటాం, పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం. రాముడు భక్తులు ఉన్నారు. శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుడిని గొల్చొచ్చినాం. అదేవిధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠానికి ఇవాళ పూజలు చేసుకున్నాం. ఒకటే దయ్యం పట్టినటువంటిది బీజేపీ వాళ్ళకు. జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓట్లు పడాలనంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు. ఏంది ఇది అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరెంతో మంది నాయకులు కూడా శ్రీరాముడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. శ్రీరాముడికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో శ్రీరాముడి పాలన మొదలైందన్నారు. ఓట్ల కోసం శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ విమర్శించారు. అయితే కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కూడా రామనామ స్మరణ చేశారు. ప్రధాని మోడీ తన హోదాను దుర్వినియోగం చేస్తూ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులే మరింతగా రామనామ జపం చేస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియా క్యాంపెయిన్లో కూడా బీజేపీ అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా శ్రీరాముడి చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొందరు
కాంగ్రెస్ అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి 6 గ్యారెంటీలతో తాము రామరాజ్యాన్ని తీసుకువస్తామంటున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రామరాజ్యం సాధ్యమంటున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ వంశీచంద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన నియోజకవర్గంలోని రామాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. రోజంతా శ్రీరాముడి సేవలోని తరించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చేస్తున్న హిందుత్వ సిద్ధాంతపరమైన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థి కూడా సాఫ్ట్ హిందుత్వ బాటను ఎంచుకోవడం విశేషమే. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి కూడా రామరాజ్యం దిశలోనే వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రామరాజ్యం అంటూ పోస్టర్లు విడుదల చేశారు. మరెన్నో నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బలంగానే ఉన్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా హిందూ సంఘాలు చేస్తున్న ప్రచారాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు మాత్రం వారికి మింగుడు పడటం లేదు. ఈ దఫా హిందుత్వ భావన తమను దెబ్బతీసే ప్రమాదం ఉందంటూ పలువురు కాంగ్రెస్ నేతలైతే భావిస్తున్నారు. తమకు గట్టి పోటీ ఎదురయ్యేది బీజేపీ నుంచి అని వారంతా అనుకుంటున్నారు. ఒకప్పుడు జాతీయవాదానికి కాంగ్రెస్ పార్టీ ప్రతీకగా ఉండేది. విభజనవాదం పేరుతో ఎన్నో పార్టీలు బీజేపీని అంటారని పార్టీగా చూశాయి. ఇప్పుడు మాత్రం జాతీయవాద పార్టీ స్థానాన్ని బీజేపీ దక్కించుకోగలిగింది. జాతీయవాదం అంటే బీజేపీ, విభజనవాదం అంటే కాంగ్రెస్ అనే దిశకు పరిస్థితిని తీసుకువెళ్లింది. మొత్తం మీద దేశంలో మాత్రమే కాదు, తెలంగాణలోనూ బీజేపీ తాను అనుకున్నది సాధించగలిగింది. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు శ్రీరాముడి చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిని బీజేపీ తీసుకురాగలిగింది. గెలిచే సీట్లు ఎన్ని అనే విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో బీజేపీ బలపడేందుకు తాజా ఎన్నికలు ఒక అపూర్వ అవకాశాన్ని కల్పించినట్లయింది. అయోధ్య రామాలయమే అందుకు బాట వేసింది. మరి ఈ పరిస్థితిని బీజేపీ నాయకులు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. రైట్, ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ, ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.